నేను ఈ లోకానికి మిమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చాను, పాపం నుంచి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చానని ఆయన చెప్పాలి. మరి ఏ ఒకలా చెప్పలేదే. అందరూ కూడా పాపం చేత నింపబడినటువంటి వారే. అందరూ కూడా కాళ్ళ మందున ఏరు కడకు ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగి చెడురి, నరుని ఈదమని నగబాటు కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకం రాశాడు. కాళ్ల ముందునటువంటి సంసారం అనే ఏరు ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు, వాళ్ళు మనుషులు కాదట, దేవుళ్ళుగా పిలవబడుతున్నారట. వారే ఈదలేక ఆ నదిలో కొట్టుకెళ్ళిపోయారు. నరుణ్ణి ఈదమంటే వాడలా ఈత్తాడరా విశ్వదాభిరామ వినురమేమన్నాడు. ఈ రోజున దేవుళ్ళు అనేటువంటి వారే సంసారం అనే ఏరు. దేవుళ్ళు అనేటువంటి వారే భార్య పిల్లలు, ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు భార్యల చేత చాలా ఇబ్బంది పడి ఈ సంసారం అనే ఏరులో వారే కట్టుకుని వెళ్ళిపోతే, నరుని ఈదమంటే వాడలా ఇస్తాడు, నరుని ఈదమని నగబాటు కాదయ్యా విశ్వదాభిరామ వీరరామ. ఇవన్నీ విషయాలు ఆలోచన చేసి దేవుడు అనేటువంటి వాడు ఇటువంటి లక్షణాలు కలిగి ఉండడు అని వారు పరిశీలన చేశారు, పరిశోధించారు, గ్రంథాలు చదివారు, ప్రాంతాలు తిరిగి ఎట్టకేలకు దైవత్వంగా సర్వపరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభులో ఉందని తెలుసుకుని ఆ చెరలోంచి వారు విడుదల పొందారు. హల్లెలూయా. ఇప్పుడు వారు విగ్రహాలను పూజించట్లేదు, ఆత్మతోనూ సత్యముతో నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఒకవేళ ఈ రాత్రి కాలంలో ఆ చెరలో ఉన్నావు, నువ్వు ఏ చెరలో ఉన్నావు ఈ రోజున? నీ చెర ఏంటో నీకు తెలుసు. పైకి చాలా సంతోషంగా నువ్వు కనబడొచ్చేమో, కానీ నువ్వేదో చెరలో ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ చెరలో ఉన్నావు? యవనస్తులారా, ఏ చెరలో ఉన్నారు మీరు? యవనస్తులారా, ఏ చెరలో ఉన్నారు? పాపపు చెరలో ఉన్నారా? పాపం అనే భయంకరమైన చెరలో ఉన్నావు. ఈ రోజు విడుదల పొందాలి. నువ్వు ఈ సువార్త సభలు దేనికోసం తెలుసా? దేవుని సేవ అంత దూరం నుంచి ప్రాంతానికి దేవుడు ఎందుకు నడిపించాడు తెలుసా? నువ్వు చెర నుంచి విడుదల పొందాలి, చెర నుంచి విడుదల పొందాలి, పాపము నుంచి విడుదల పొందాలి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందాలి. మూడుగా చెప్తున్నా, మరణం నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా. విడుదల పొందాలని ఆశ ఉందా? బంధించబడి విడుదల పొందాలని ఆశ ఉందా? బంధకాలతో విడుదల పొందాలని ఆశ ఉందా? ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, నువ్వు 6 అడుగులు ఉంటావు, 6 అంగుళాలకి బానిసేమో, 6 అంగుళాల సిగరెట్ కు నువ్వు బానిసేమో. విడుదల పొందాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ వల్ల కావట్లేదు. ఎన్నో సందర్భాల్లో మానేద్దామని అనుకున్నావు, కానీ మానడం నీ చేత కావట్లేదు. ఒకవేళ మద్యపానానికి నువ్వు బానిసవేమో, మద్యపానానికి బానిస. ఎన్నోసార్లు నీ భార్య మీద ఒట్టు వేసావు, నీ బిడ్డల మీద ఒట్టు వేసావు, కానీ ఒట్టు తీసి గట్టు పేద పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో. మా తాతయ్య చాలా భయంకరమైన త్రాగుబోతండి. ఇక్కడే గుడివాడ దగ్గర వాళ్ళు ఉంటుండేవారు. అతను త్రాగుడు కొరకు మా నాన్నమ్మ గారి మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ప్రబుద్ధుడు మా తాత. ప్రతిరోజు తాగుతుండేటువంటి వాడు. ఒక సందర్భంలో మా నాన్న, మా అత్త ఇద్దరు కూడా ఉదయకాల సమయంలో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మా తాత దగ్గరికి వెళ్ళి, నాన్న ఎందుకు తాగుతావు నాన్న? నువ్వు వస్తుంటే తాగేసి ఇంటికి వస్తుంటే పెద్ద పూలు వచ్చినట్టుంది, చాలా భయం వేస్తుంది మాకు. ప్రభా, నీ యొక్క తాగుడు వల్లే కదా నాన్న మన జీవితాలు ఎంత పేదరికంతో ఉన్నాయి, మంచి సరైన బట్టలు కట్టుకోలేకపోతున్నా, బయటికి వెళ్తుంటే అవమానం, కుటుంబంలో సరైనటువంటి ఆహారం లేదు, ధనవంతుని తాగుడు కోసమే అవుతుంది, ఎందుకు నాన్న తాగుతావు? భయం వేస్తుంది నాన్న నేను చూస్తుంటే అని అంటే ఇద్దరి మీద ఒట్టేసేవాడట మా తాత. ఈ రోజు నుంచి ఆ దుకాణం దగ్గరికి వెళ్తే మీ మీద ఒట్టే, ఈ రోజు నుంచి వెళ్ళొచ్చి